జూలై 3న జరగబోయే వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశమునకు పేరున ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలి అని మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసాలకు గట్టి జవాబు, రీకాలింగ్ మేనిఫెస్టోతో ఇంటింటి చైతన్యం, ఇంటింటికి వైఎస్ఆర్సీపీ పనిచెప్పేవేళ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రతిధ్వనించాలి అని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పేందుకే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అని అన్నారు. ప్రజల్లో చైతన్యం నింపి టీడీపీ మోసాలపై స్పష్టతనివ్వాలి. వైఎస్ఆర్సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేసి విజయనగరం జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుదామని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదికగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోపై ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధాల విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం నింపి టీడీపీ మోసాలపై స్పష్టతనిస్తూ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను వివరించాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి 5 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6 పథకాల అమలు విఫలమైందని ప్రజలకు తెలియచేయడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. ఆదుకునే పరిస్థితి లేదా ఈ ప్రభుత్వం మమ్మల్ని అని చెప్పి ఈరోజు ఆదుకునే పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం అబద్ధ హామీలు, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కనపడరు. ఇవాళ చూసాం, పత్రికల్లోనే చూసాం. మరి గౌరవ సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఇవాళ గైర్హాజరయ్యే పరిస్థితి. అప్పుడే సంవత్సర కాలంలోనే ప్రజాప్రతినిధుల నమ్మకాలు పోయాయి. ప్రజల దగ్గరికి వెళ్ళామనే పరిస్థితి నెలకొంది. లేదు, ప్రజాప్రతినిధులు ఉన్న ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ ఎక్కడా కూడా సమావేశాలకు రారు. ఏ సమావేశాలు కనపడరు. మండల స్థాయి సమావేశాలు కనపడరు. మండల ప్రజాప్రతినిధుల ద్వారా ఆ గ్రామాల్లో జరిగిన పరిస్థితి చెప్తామంటే ఇవాళ మీ ప్రజాప్రతినిధులందరూ 2వ తారీఖు నుంచి ప్రజల్లో తిరగండి అని చెప్పారు. ఖచ్చితంగా రండి ప్రజల దగ్గరికి. మీరు ప్రతి కుటుంబానికి ఏం చెప్పారు? మీరు ప్రతి ఒక్కరికి అనేక హామీలు ఇచ్చారు. హామీల్లో సూపర్ 6 హామీలు ఉన్నాయి. అది కాకుండా అనేక హామీలు ఉన్నాయి. మీరు చెప్పారు 50 సంవత్సరాలు నిండు వారి పెన్షన్ అన్నారు. చదువుకున్న విద్యార్థికి నిరుద్యోగ భృతి 3000 అన్నారు. లేదు, ఆడబిడ్డ నిధి అని చెప్పి 18 సంవత్సరాలు నిండి మైలుకి 1500 రూపాయలు చెప్పారు. లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ 4000 రూపాయలు చెప్పారు. ఇలాంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా మీరు చెప్తూ నిన్ననే మీరు మరీ పత్రికల్లో చెప్పారు. ఆ రోజు కూడా రేపు 20వ తారీఖునే మేము వచ్చి రైతు భరోసాను కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు వేస్తున్నామని చెప్పారు. ఈ రోజుకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీ ప్రభుత్వం రెండు దఫాలుగా రైతు భరోసా రావాలా. 23-24 సంవత్సరం రైతు భరోసా రావాలా. 24-25 రైతు భరోసా రావాలా. 25-26 సంబంధించి రైతు భరోసా రావాలా. ఈ 2 సంవత్సరాల రైతు భరోసా ఇప్పటికొచ్చి రైతాంగానికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అందిన పాపాలు లేదు. ఇవన్నీ కూడా నేరుగా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తాం. ప్రతి కుటుంబాన్ని అడుగుతాం. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఎంత ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయి ఎంత ఉంది, మీకు ఈ ప్రభుత్వం ద్వారా ఈ రోజు వరకు నేటి వరకు మీకు ఎంత నష్టం చేసింది ప్రభుత్వం అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మేము వాళ్ళు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు సంవత్సర కాలాన్ని అమలు పరుస్తామని చెప్తున్నారు. ఏదో ఆడబిడ్డ నిధంటే P4 అని చెప్తున్నారు. ఆ P4 ఏందో ఎవరికి ఎక్కడ ప్రజలకు ఎవరికి తెలియని పరిస్థితి. మీరు నేరుగా ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండి వాళ్ళకి 1500 రూపాయలు అని చెప్పి ఇవాళ ఎవరో వస్తారు P4 కింద అడాప్ట్ చేసుకుంటారు ఆ గ్రామాన్ని, వాళ్ళు వచ్చిస్తారని చెప్తున్నారు. ఎన్నికల్లో అబద్ధ హామీలతో మోసపు మాటలతో మీరు అధికారంలోకి వచ్చారు. తేట తెల్లవైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కార్యకర్త కోసం పరామర్శకి వెళ్ళినా, లేదు వైఎస్ఆర్ పార్టీ
ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతాంగం పట్ల కానీ లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కానీ ఆ రైతాంగాన్ని పరామర్శకు వెళ్తున్నా ఇవాళ ప్రజాదరణ చూసి ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఇవాళ వారం లేక ఆయన మీద కేసులు కట్టే పరిస్థితి. ఇవాళ కేసులు కడితే వాళ్ళు ఏం జరుగుతున్నాయి, కొన్ని న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, కేవలం భయభ్రాంతులు చేసో ఒక పోలీస్ వ్యవస్థ ద్వారానో మీరు కట్టడి చేయాలని కోరుకుంటున్నారు. ప్రజాదరణ ఎప్పుడు మీరు ఇచ్చే కేసులతోనో అధికారులతోనో జరగవు. మీరేదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా మీరు అమలు పరిస్తే ప్రజలు చెప్తారు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరు అమలు పరచకపోతే మీరు తప్పకుండా ప్రతి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏర్పడిన ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఎంత రావాల్సిన బకాయి ఉంది, ఆ బకాయిని ఆ ప్రభుత్వం కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్తాం. మీరు ఎన్నికల్లో చెప్పారు అనేక హామీలు మాటలు, ఇవాళ మీరు చూస్తే ఎన్నికల్లో చూస్తే మీరు ఏకంగా బాండ్ల రూపంలో ఇచ్చారు, లేదా లెటర్ల రూపంలో ఇచ్చారు. ఎన్నికల్లో మీరు మాటలు ఇచ్చుకుంటామని చెప్పి ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ వెళ్ళి ఈ పుస్తకం రూపంలో ప్రతి కుటుంబాన్ని చేరవేస్తాం. ఇవాళ ఇంకో పక్క చెప్తా ఉన్నారు, అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు, లేదా అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు.